కానీ దీనితో పాటు ఫిలిం ఇండస్ట్రీ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ అనేది ప్రజలకి వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేయాలి, మంచిని ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి. మీ పట్ల అపారమైన గౌరవం అప్పుడే ప్రజలకి కలుగుతుంది. ఫిలిం ఇండస్ట్రీ సభ్యులపైన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరగగానే మీరు బయటికి వచ్చి స్పందించిన విధంగా మహాత్మా గాంధీ గారి పైన, ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన, జాతిపిత పైన మీ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఇటువంటి మాటల్ని ఖండిస్తలేరు? మీరు ఇటువంటి మాటల్ని ఖండించకపోతే మీ పట్ల కూడా, మీ అసోసియేషన్ పట్ల, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఏదైతే సీనియర్ నటులు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు, మీరేదైతే సోషల్ ఇష్యూస్ పైన రెస్పాండ్ అయ్యే విధంగా, ఇది అన్నిటికంటే పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ, స్పందించకపోతే మీపైన ఉన్న రెస్పెక్ట్ కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పేరు తీశారు కాబట్టి చెప్తున్నా, ఆయన డిప్యూటీ సీఎం కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా. మరి పవన్ దృష్టికి ఆయన తీసుకెళ్తారా ఇలాంటి? ఎందుకంటే ఇండస్ట్రీకి అతను కూడా ఒక పెద్ద కాబట్టి. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనేది పవన్ కళ్యాణ్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బల్మూరి వెంకట్ ఒక్కని పైన లేదు. ఇది మీడియా పైన, జర్నలిస్ట్ పైన, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని పైన ఈ విషయాన్ని కండెమ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ, స్వాతంత్రంతో మీరున్న ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు, నేను ఈ రకంగా సమాధానం చెప్పగలుగుతున్నా అంటే ఈ స్వాతంత్రం మనకు వచ్చింది మహాత్మా గాంధీ గారి వలన. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరున్నారు, మొత్తం పార్టీ ఉంది, మీరెందుకు ఇంతవరకు మీ ప్రభుత్వం ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? ఆయన దాదాపుగా కామెంట్ చేసి కూడా దాదాపు 2 వారాల పైన అవుతుంది, కానీ మీరు ఒక్కరు వచ్చారు తప్ప మీ ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఎవరు కూడా పెద్దలు కానీ ఎవరు రాలేదు, సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే మిగతా ఎవరు కూడా రాలేదు కదా, ఎందుకని? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యునిగా బల్మూరి వెంకట్ వచ్చిందనంటే నేను గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా నేను టీపీసీసీ ఉపాధ్యక్షుని, నేను పార్టీని కూడా రిప్రజెంట్ చేస్తున్నా. ఈరోజు బల్మూరి వెంకట్గా నేను బయటికి వచ్చి మాట్లాడిన దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? లేదు, ఎవరెందుకు స్వాగతిస్తున్నాను, కానీ ప్రభుత్వం మీరే కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటున్నాను. 100% చర్యలు తీసుకుంటాం కాబట్టి నిన్న కంప్లైంట్ ఇవ్వగానే దానిపైన ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మా అసోసియేషన్ పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీనిపైన ఒక చర్చ పెట్టి ఆయనకి ఏదైతే సంబంధించి సిగ్గు వచ్చే విధంగా, ఇట్లా మాట్లాడే వ్యక్తులకి సిగ్గు వచ్చే విధంగా మీడియా అందరు కూడా ఒక దాటిపైకి వచ్చి ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన మాట్లాడితే శ్రీకాంత్ అయ్యంగారికి పట్టిన గతే పడుతుంది.